వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నుమాయిస్ ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళే లేరు. అదేనండి మన నాంపల్లి ఎగ్జిబిషన్. జనరల్గానే అమ్మాయిలు ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు, ఎక్కువ ఖర్చు పెట్టుతుంటారు అని అంటూ ఉంటారు జనరల్ టైమ్స్లోనే. మరి ఎగ్జిబిషన్ అంటే ఇక మేము ఆగుతామా? చుట్టూ చూడండి, ఎటు చూసినా కానీ షాపింగ్ చేసేవాళ్ళు ఇలాంటి కోతులు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నాము. అసలు స్టాల్స్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, ఆఫర్స్ ఏమున్నాయో చూసేద్దాం. నాతో వచ్చేయండి. సో అయితే ఎగ్జిబిషన్లో ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే కాదు, ఓన్లీ డిస్కౌంట్స్ మాత్రమే కాదు, చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఇవి ఒక లుక్ వేయండి. కార్పెట్స్ అంట జనరల్గా మనం ఇంట్లో యూస్ చేసే వాటికన్నా టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇంత పెద్ద పెద్ద కార్పెట్స్ చూడడానికి కూడా మంచిగా అనిపిస్తున్నాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, కాశ్మీర్ కార్పెట్స్ అంట. సో అంటే అక్కడి నేటివిటీని ప్రతిబింబించేలాగా కొన్ని డిజైన్స్, ఇవి కలంకారీ డిజైన్స్ అని కూడా అంటుంటారు కదా. సో ఈ టైప్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. సి మంచిగా అనిపిస్తున్నాయి. అలాగే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అసలు మరి ఇంత క్యూట్గా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కార్పెట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పీపుల్స్ రియాక్షన్ ఎలా ఉంది, వీళ్ళు ఎప్పటి నుంచి స్టాల్ పెడుతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. హలో భయ్యా, कितने साल से 15 years. हैदराबादी पीपल पसंद है क्या? हाँ, कारपेट पसंद रहता ओके, ये क्या है? ये कारपेट कश्मीरी कारपेट से कश्मीरी कारपेट. ओके, कितना ये 8500 है. 8500 8500 అంట చూడడానికి. 8x12 సైజ్. 8x12 సైజ్. ఓకే. సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడవి? దిస్ వన్ 9500. ఏ 9500? हाँ, दिस हैवी क्वालिटी. दिस वन टर्किश 4500. हाँ, टर्किश कार 4000 एट 20% लेस के 3600. 3x5 मेड इन ईरान. मेड इन ईरान कारपेट्स 22,000. 3x5 डिस्काउंट करके 18,000. 18,000 అంట కార్పెట్స్. చూడండి చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా చాలా కార్పెట్స్ కూడా ఉన్నాయి, అంటే కాశ్మీర్ నుంచి, ఇరాన్ నుంచి అన్నీ కూడా తెస్తున్నారు కాబట్టి మేబీ ఇంపోర్ట్ ఛార్జెస్ కూడా పడి ఉండొచ్చు. तिब्बत कारपेट. ये तिब्बत कारपेट हैंड नॉटेड कारपेट है. ये रहता 35,000 4x6. दिस इज इंडियन 1500 4x6. 1500. हाँ. अरे दिस इज ये टर्किश कारपेट है. ये रहता 7500 4x6. आपके पास रैबिट फॉर कारपेट्स है क्या? है ना वो. ये ओके. 2500 डिस्काउंट करके 1800 आता. दिस वर टेक्सचर डिजाइन. रैबिट फर टेक्सचर डिजाइंस. हाँ, इंटीरियर डिजाइन रहता. दिस इज राउंड रैबिट फर. ये 4x4 into 4 साइज है. ये 4500 डिस्काउंट 3600. చాలా బాగున్నాయి చూడండి, చాలా స్మూత్గా అనమాట. నార్మల్ కార్పెట్స్ లాగా కాకుండా అలా కాలు పెట్టినా చేపెట్టినా మంచిగా ఒక
ఫీల్ గుడ్ అంటారు కదా, అలాగా మంచిగా ఉన్నాయి. ఇంకొన్ని స్టాల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఒక లుక్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా వేద్దాము. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. బుజ్జి బుజ్జి సైకిల్స్, టెలిఫోన్, టెలిగ్రామ్స్. ఇది చూడండి, మనకి మూవీస్లో అలా చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. టింగ్ టింగ్ ఇంట్లో కూడా తీసుకోవచ్చు, డెకరేటెడ్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే చిన్న చిన్న మన నాన్నలకి చిన్నప్పుడు ప్రైజెస్ ఇచ్చేవాళ్ళండి స్కూల్లో ఉన్నప్పుడు. ఇలాంటి పెద్ద పెద్ద చెక్కతో ఉన్న కొంగ బొమ్మల్లా వచ్చి ఉంటాయి. హ్యాండ్మేడ్ అంటే చూడండి మంచిగా ఉంది. అండ్ ఆల్సో పాప మీ కొంగ ఎందుకు అలిగినట్టుంది, కిందకి చూస్తుంది. అండ్ ఇటువైపు చూపించు ఒకసారి. అండ్ ఫోన్ కూడా చూడండి, మనకి ఇంట్లో డెకరేటెడ్ ఐటమ్స్గా కానీ ఒక క్లాసీ లుక్ అనమాట. మంచిగా పెట్టుకోవడానికి మంచిగా ఉంది. ఇప్పుడు ఇవేవి ఎవరు వాడట్లేదు అనుకోండి. అండ్ అలాగే బోలెడన్ని ఇదేంటి 3 డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఎవరు దాచిపెట్టుకోవట్లేదులేండి. సో బాగున్నాయి సోఫా సెట్స్ కానీ. బుజ్జి బుజ్జి లాంతర్లు ఎంత బాగున్నాయి కదా. ఇవి చార్జెడ్ అనుకుంటా. మంచిగా ఉన్నాయండి. లైక్ ఒక దాబా స్టైల్లో కానీ ఒక పార్టీ కైండ్ ఆఫ్ థింగ్స్కి, మనకి చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటాయి. సో ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఇలాంటివి అన్నీ పవర్ సప్లైతో పనిచేసేవి అనుకుంటా. లైక్ చేస్తే లైట్నింగ్ వచ్చేలాగా. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడెడ్. ఇవి ఎప్పుడో చూసామండి పాతకాలంలో, ఎప్పుడో ఇలా అంతలు. ఇవన్నీ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? ఓన్లీ డెకరేటెడ్ ఐటమ్స్ కానీ మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. బట్ బాగున్నాయి థీమ్స్ కానీ చేసినవి. ఇవి చూడండి, చిట్టి చిట్టి పిచ్చుకలు. టడా! అక్కడ ఒకసారి చూడండి, క్లాక్ వాచెస్ ఎంత బాగున్నాయో. డిఫరెంట్ థీమ్స్తో మనం ఇంట్లో డెకరేటెడ్గా అయినా పెట్టుకోవచ్చు. నార్మల్గా అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట పాతకాలపు ఏవైనా వంట పాత్రలు కానివ్వండి, అలాంటివన్నీ ఇష్టపడుతుంటారు. ఇక్కడ చూడండి, నార్మల్గా జనరల్గా ఇప్పుడు మనల్ని కుక్వేర్ కూడా నాన్ స్టిక్ అవన్నీ యూజ్ చేయొద్దు అంటున్నారు. చాలా బాగున్నాయి కదా, అన్నీ వుడ్తో తయారు చేసినవి. కాకపోతే లాంగ్ టైం ఇందులో ప్రిజర్వ్ చేసుకోలేము, కానీ ఏదైనా పొడిగా ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి, ఏదో స్టాండ్ హోల్డర్ అనుకుంటా. అలాగే లైక్ కొబ్బరి తురుముతాం అలాంటివి అనుకుంటా. చిన్న చిన్న మినియేచర్స్ ఇప్పుడు చాలా ఫేమ్ అవుతున్నాయి కదా. చిన్న మినియేచర్స్ లాగా వంట పాత్రలు అవన్నీ పెడుతున్నారు. బాగున్నాయి చూడండి, బుజ్జిగా. ఇంట్లో పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇవి తీసుకెళ్ళచ్చు. గిఫ్టెడ్ ఐటమ్స్గా కూడా ఇవ్వచ్చు. లైక్ అన్నీ ఇక వుడ్తోనే హ్యాండ్మేడెడ్ అన్నారు కాబట్టి వంట పాత్రల దగ్గర నుంచి, ఇంట్లో ట్రేల దగ్గర నుంచి, అలాగే యూస్ చేసుకునేవి, అలాగే డెకరేటెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, లైక్ దీన్ని మనం పోపుల డబ్బాలాగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా. వంటగదిలో అన్ని పోపులు ఇందులో వేసుకొని. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎడ్ల బండి. బాగుంది కదా. ఇవేంటో మరి, ఇవి దేనికి యూస్ చేస్తారు. సో అనదర్ లెవెల్ అనమాట. అక్కడ చూడండి ఒక్కసారి, గన్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి, మన ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. పాతకాలం సినిమాల్లో మనం చూస్తాం కదా, ఒక గోడకే హ్యాంగ్ చేసి సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా పెట్టారు. మిర్రర్స్, ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ వేస్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అన్నీ వుడ్తో కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. హ్యాపీగా మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అనదర్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇంకో గన్స్ కూడా ఉన్నాయి. మనం ఏం చూసుకుంటున్నాం, ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ బై 1 get 1 ఉన్నాయి, ఎక్కువ ఎవరు డిస్కౌంట్ ఇస్తున్నారని చూస్తున్నాం కదా. మనకి ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది, బై 1 get 1 అని. ఇక ఎందుకు ఆలస్యం, మరి ప్రైస్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ క్లాత్ ఎలా ఉంది, బయట ప్రైజెస్ కంపేర్ చేస్తే ఇలా ఎక్కడుంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు అడిగి తెలుసుకుందాం, చూసి తెలుసుకుందాం. వచ్చేయండి. ఓకే చూడండి, ఇక్కడ డిఫరెంట్ టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా బయట ఒక ప్రైస్ ఉంటుంది, ఇక్కడ ఎంత పడుతుంది ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఇవి ఓన్లీ టాప్స్ అండి ఇవి. ये टॉप भी आता है, शर्ट भी आएगा. ओके, ये अंदर लाइनिंग आता है लिनन में लॉन्ग. कितना है ये आपको 1000 का 2 था बाय 1 get 1. अभी हमने 999 में बाय 1 get 1 कर दिया. ओनली फॉर 999 बाय 1 get 1 फ्री. సో 999 అంటే 1000 వేసుకున్న 500 టాప్ పడుతుంది. లైనింగ్ కూడా వచ్చింది. सभी ड्रेस के लाइनिंग आता क्या? सब में जितना ऑल ड्रेस में लाइनिंग आएगा. ये कितना? ये ओनली फॉर 400 का आएगा. 400. ओके, సో ఇదేంటండి ప్రైస్? ये लिलन का लॉन्ग कुर्ती है, आपको बाय 1 get 1 फ्री आएगा.
ये 1200 की कुर्ती है, मगर 999 में आपको बाय वन गेट वन आएगा। ओनली फॉर 500 ईच करके आएगा। ये अंदर लाइनिंग आता है, लॉन्ग कुर्ती आएगा बाटिक प्रिंट में, और कलर पक्का आएगा, श्रिंक नहीं करेगा। ఓకే కలర్ కూడా బాగుంది. ఇంకా వేరే కుర్తీస్ 3 పీస్ కుర్తీస్ అలా ఉన్నాయా? अभी इसमें आपको शिबोरी का डिज़ाइन भी आता है। इसमें आपको 3 पीस सेट स्टिचिंग आएगा, टॉप बॉटम दुपट्टा भी वो 1200 में टॉप बॉटम दुपट्टा पूरा आएगा आपको, डिफरेंट क्वालिटी 1200 में। 1200 एक सेट का? यस, ఓకే ये आपका जो है टॉप है, और ये ओनली फॉर 400 का आएगा। इसमें आपको बाटिक आएगा, मधुबनी प्रिंट आएगा, ये आपका और भी है मधुबनी प्रिंट है, ये भी देख लो। ये दिखा देता हूँ, ये देख लो आपको। उसके बाद में पूरा सेट दिखा देता, सेट निकाल। ये आपका इसका पूरा फुल सेट आता है। ये टॉप है, और ये आपका बॉटम है आपका, कितना? और ये दुपट्टा है। ये आपको 1199 में आएगा, मगर ये डिफरेंट है, पूरा अंदर लाइनिंग डाल करके बुटीक स्टाइल में बना हुआ है ये। और दूसरा भी 3 पीस स्टिचिंग है, वो ओनली फॉर 999 में 3 पीस आएगा। हमारे पास साड़ी भी है बाय वन गेट वन फ्री में। ये आपको साड़ी दिखा देता हूँ। ये आपको 1800 का बाय वन गेट वन फ्री मिलेगा आपको। फिक्स रेट है, बार्गेनिंग डिस्काउंट कुछ भी नहीं है, क्वालिटी एकदम डिफरेंट है। ये आपको 1600 में बाय वन गेट वन फ्री आएगा, 1600 में बाय वन गेट वन फ्री। 800 ईच पड़ेगा, मगर 2 पीस मिनिमम परचेजिंग करना है आपका। ये मंगलगिरी मिनी चेक्स में है डिज़ाइन, ये देखिए इस तरह का डिफरेंट आएगा आपका। यहाँ इसमें आपको साड़ीज़ का बहुत सारा कलेक्शन है, कम से कम 100 से ज़्यादा डिज़ाइन है। और ये आपको नामपल्ली में ऐसा कलेक्शन बहुत कम रेयर है, बिल्कुल भी डिफरेंट है। और हैंडलूम में भी आएगा, प्योर टसर सिल्क में भी आएगा, हैंड ब्लॉक प्रिंट में भी आएगा, आपको मधुबनी में आएगा, घिचा में आएगा। ये 3 पीस आपका ड्रेस मटेरियल आएगा मधुबनी का। खोलो इसको, दूसरा खोल के रखो, ये देखिए ये आपका मधुबनी का प्रिंट का है। इसका दुपट्टा आएगा, ये भी आपको बाय वन गेट वन फ्री मिलेगा। आपको 1600 में 2 पीस आएगा। डिफरेंट है, अलग अलग डिफरेंट है। क्वालिटी जो है हमारा कपड़े का बहुत अच्छा क्वालिटी, क्योंकि हमारा ब्रांड है, और हम लोग ब्रांड के वजह से हम लोग के अपने क्वालिटी को बहुत अच्छा। siliczone.in करके हमारी वेबसाइट भी आती है, हमारा यूट्यूब चैनल भी है। तो क्वालिटी बहुत अच्छा है। हैदराबाद में बहुत ज़्यादा लाइक करते हैं। इससे पहले वाला साल में भी 10,000 से ज़्यादा कस्टमर ने हमारे प्रोडक्ट पर भरोसा किया है। సో అన్ని కాదు కానీ కొన్ని ఆఫర్స్ బాగున్నాయి, శారీస్ కూడా బాగున్నాయి. కాకపోతే ఎగ్జిబిషన్ అంటే తెలుసు కదా. నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే నాన్ స్కిల్ వాళ్ళు ఉంటారు, స్కిల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు 1 lakh ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఖైదీలు ఎవరైతే ఉన్నారో జైల్లో వాళ్ళు చేశారని చెప్పి ఇవి బై చేసిన వచ్చిన ఆదాయంతో వాళ్ళకి ఏదో ఒకటి మంచి జరిగేలా చూస్తున్నామని అయితే చెప్తున్నారు. చూడండి చాలా ఎక్విప్మెంట్ చేశారు, స్టూల్స్ అండ్ దేవుడి మందిరం అంటాం కదా, ఇలాగా అంటే కార్పెంటర్స్ అలా ఉంటారు కదండి. చాలామంది ఏదో ఒక క్షణికావేశంలో తప్పులు చేయడం, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఖాళీగా అలా వదిలేస్తే మైండ్లో ఏవో వేరే వేరే ఆలోచనలు వస్తాయి. బయటికి వెళ్ళాక వాళ్ళకి ఎవ్వరు జాబ్ కూడా ఇవ్వరు. కాబట్టి ఏదో ఒకటి ఇక్కడే వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడం, ఆ తర్వాత వాళ్ళకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూసేద్దాము. అండ్ ఈ రోల్లో చూసినట్టయితే ఇవన్నీ మేల్ ప్రిజనర్స్ చేశారంట. సో జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే
లిక్విడ్స్ కానివ్వండి, డిష్ వాషర్లు, బాత్రూమ్ క్లీన్ చేసుకునే క్లెన్జర్స్ ఇవన్నీ. అండ్ నేతకారులు నేస్తూ ఉంటారు కదండి, ఈ హ్యాండ్మేడ్ మనం ఈ విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా చాలా వృత్తుల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇలా నేసిన కండువాలు కానివ్వండి, టవల్స్ కానివ్వండి, కింద కార్పెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ పై వరుసలో మనం చూసినట్లయితే హ్యాండ్ వాష్లు అలాగే శానిటైజర్లు ఇవి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చేయించి ఇట్లా స్టాల్స్లా పెట్టి అమ్ముతారంట. అండ్ ఇవన్నీ కూడా ఫీమేల్ ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళు తయారు చేశారు. ఈ క్యాండిల్స్ కానివ్వండి, చిన్న చిన్న బొమ్మలు, అలాగే టోపీస్, ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టిచ్ చేసి ఇక్కడ స్టాల్లో పెట్టారనమాట. సో ఇది అంటే మేల్ చేయవలసినవి మేల్, ఫీమేల్ చేయగలిగినవి ఫీమేల్, అలా డిఫరెంట్ టైప్లో బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ స్కిల్కి తగినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారంట. ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ కాదండి, పాలు కూడా ఉన్నాయి ఇక్కడ. పాలు అండ్ వాళ్ళు న్యాచురల్గా ఫార్మింగ్ చేసినవి అనమాట. అంటే ఇట్లా మందులు లేకుండా పండిస్తారు అలా అంటారు కదా, ఇలాంటి కూరగాయలు కూడా తెచ్చి ఇక్కడ ఫార్మ్ చేస్తున్నారు అనమాట. గుడ్ ఐడియా కదా, వాళ్ళకంటూ ఒక జీవనోపాధి ఉంటుంది. వాళ్ళు కూడా కాదు, చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం బయట ప్రైస్తో కంపేర్ చేస్తే జనరల్గా ఎగ్జిబిషన్లో ఇలా ఉన్నప్పుడు ప్రైస్ ఓకే కానీ క్వాలిటీ ఉంటాయో లేదని చాలామందికి డౌట్స్ వస్తుంది. బట్ ఈ టైంలో ప్రైస్ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఫ్యాషన్గా ఉన్నామా లేదా, అంటే ఎలా ట్రెండీగా ఉన్నామా లేదా, ట్రెండీగా కనిపించాలనే చూస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ అయితే ఉంది. ఫ్లాట్స్ నుంచి హీల్స్ వరకు అన్నీ ఉన్నాయి. చూడండి జిగేల్ అంటూ డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్ చెప్పల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పాయింట్ హీల్స్ కానివ్వండి, మంచిగా పబ్కి వేసుకెళ్ళడానికి, మంచి పార్టీస్, బర్త్డే పార్టీస్కి ఇలాంటివి అయితే బాగుంటాయి కదా. అండ్ అలాగే ఫ్లాట్స్ కూడా ఉండే. అలాగే నార్మల్గా బయట కంపేర్ చేస్తే ఎగ్జిబిషన్లు ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే బయట ప్రైస్తో కంపేర్ చేస్తే కాస్త తక్కువకి వస్తాయి. మనం అడగాలి, వాళ్ళు 1000 చెప్పగానే మనం 1000కి తీసుకుంటే అక్కడ మనకి పూరా బ్యాండ్ పడ్డట్టే. మనం అడుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం తగ్గిస్తుంటారు. చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉందో. ఫ్లాట్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అలాగే అంటే అన్నీ ట్రై చేయాలి మనం, షూస్, ఫ్యాన్సీ టైప్స్ అన్నీ కూడా ట్రై చేయాలి. హీల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి జిగేల్ అంటూ పార్టీ వేర్కి అయితే అద్దరిపోతాయి. సో ఇదండి నుమాయిస్ ఎగ్జిబిషన్లో అది ఉంది, ఇది లేదు అని లేదు. ఇక్కడ చూడండి సూపర్బ్ కలెక్షన్ అయితే ఉంది. నార్మల్గా మనం అనుకుంటాము అంటే ఇలా జిగేల్ ఉన్నవి వేసుకుంటారని, బట్ ఇవి కూడా కొన్ని పర్టికులర్ పార్టీస్కి కానివ్వండి, మనం స్పెషల్గా ఫీల్ అయ్యే అకేషన్స్కి సూపర్గా ఉంటాయి మ్యాచింగ్తో వేసుకుంటే. సో ఓవరాల్గా ఇది నుమాయిస్ ఎగ్జిబిషన్. క్లాతింగ్ కాదు, ఫుట్వేర్ కాదు, బోలెడన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయొచ్చు. అంటే ఒక ప్లాన్గా రండి, అన్నీ కొనుక్కుందామని వచ్చారంటే చాలా అవి ఇవి అని చాలా కొనేస్తాం. కాబట్టి అసలు మనకేం కావాలో డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఎగ్జిబిషన్లోకి వస్తే బెటర్. ఇన్ని ఐటమ్స్ మీద అన్నీ కొంటూ ఉంటే చాలా బ్యాండ్ పడుతుంది. జాగ్రత్త, ఒక్కసారి విజిట్ చేసుకోండి. అండ్ క్రౌడ్ చూడండి ఎలా ఉందో, సూపర్ క్రౌడ్ అనమాట. పండగ అయిపోయింది, బట్ పండగ కళంతా ఈ ఎగ్జిబిషన్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ ప్రైజెస్ కూడా వస్తున్నాయని చాలామంది విజిట్ చేయడానికి. జనరల్గా పిల్లలు పండగకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి చూద్దాము ఎగ్జిబిషన్లో ఎలా ఉందని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, లైక్ మనం బయట తినే ఐస్ క్రీమ్స్ కానివ్వండి అన్నీ మేబీ సేమే ఉండొచ్చు. బట్ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత మనం ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతాము, డిఫరెంట్ ఐటమ్స్ ఎలా ట్రై చేస్తాము. జనరల్గా మనం ఇంట్లో చేసుకునే బిగ్ సైజులో అప్పడాలని ఉంటాయి, నార్మల్లీ అవంత టేస్ట్ కూడా ఉండవు. బట్ ఇక్కడికి వచ్చాక అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది మనకి ఫుడ్ ఐటమ్స్లో. ఒకసారి ఇదంతా చూడండి. అండ్ పీపుల్ కూడా చాలా ఇష్టపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, న్యూ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇక్కడ ఉన్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, ఫుడ్
అనిపించింది? కొనుక్కున్నావా ఏమైనా? ఏం కొనుక్కున్నావు చూపించు. స్లేట్ స్లేట్ కొనుక్కున్నావా? ఓకే, ఎలా అనిపించింది? గేమ్స్ ఏమైనా ఆడావా? రైడ్స్ కానీ గేమ్స్ కానీ ఏమైనా ఆడావా? లేదా? ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారండి ఎగ్జిబిషన్కి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అంటే లోకలా మీరు హైదరాబాద్? మేము హైదరాబాద్ లోకల్. ఓకే, అంటే ఇన్ని ఇయర్స్గా వస్తున్నారు కదా, ఇయర్ ఎలా అనిపించింది? పండగ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి, అది ఇందులో ఏం డిఫరెన్స్ ఉండదు. లేదురా ఇప్పుడైతే చిన్నప్పటి నుంచి ఉన్న అయితే గ్లో లేదు ఇప్పుడైతే చాలా డిఫరెంట్గా ఉంది అంతా. అంటే ఇంతకు ముందే బాగుండేదండి. ఇంతకు ముందు చాలా బాగుండేది. ఓకే, అంటే ఏంటి, ఏం మిస్ అయింది? అంటే ఇక చాలా మిస్ అవుతున్నాం మేము, కానీ ఏమని చెప్తాం మేము కూడా. ఒకటి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పడానికి లేదురా, చాలా మిస్ అవుతున్నాం మేము ఇక్కడ. అవునా? అంటే ఎగ్జిబిషన్లో స్టాల్స్ తగ్గాయా లేకపోతే చాలా తగ్గాయి, అంటే చాలా తగ్గాయి, ఇక చెప్పడానికి రాదు ఏంటిదో అనేది అట్లా. సో ఇంతకు ముందు ఇంకా చాలా బాగుండేదంట. ఇప్పుడు కొత్త కాబట్టి చూడడం, అన్ని ఎక్స్ప్లోర్ చేసి చాలా బాగుంది అని అనుకుంటున్నాము. వాళ్ళు చిన్నప్పుడు ఇంకా చాలా బాగుండేదంట. మరి ఏం మిస్ అయిందో తెలియదు, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అంట. జనరల్గా మనకు కూడా పండుగలకి ఏంటంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. మేము వాళ్ళు కూడా పెద్దయ్యే కొద్దీ అదే ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇంకొంతమంది బుజ్జాలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అరే బుడ్డి ఆగు, అయ్యో ఆగు, ఇటు తిరుగు. నీ పేరు? విక్కీ. సో ఎప్పుడో వస్తుంటావా ఎగ్జిబిషన్కి? ఏం నచ్చింది ఈసారి ఎగ్జిబిషన్లో? గేమ్స్ నచ్చిందా? ఏం చేసావు? రైడింగ్స్ ఏమైనా ట్రై చేసావా? జెయింట్ వీల్ ఎక్కాను. జైంట్ వీల్ ఎక్కావా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా? ఎవరెవరు వచ్చారు నీతో? ఫ్యామిలీయా? హలో బుజ్జి, ఇట్రా ఇట్రా ఇట్రా. ఏం పేరు నీ పేరు? రిత్విక్. చూసావా ఎగ్జిబిషన్ అంతా? ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? రైడ్స్ ఏమైనా ఎక్కావా? ఏం ఎక్కలే? జైంట్ వీల్ కానీ చూస్తున్నావా ఇప్పుడే? ఏం కొనుక్కున్నావు? ఇదో మనకి ఎక్కడికి వచ్చినా కూల్ డ్రింక్స్ కావాలండి, ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవే పిల్లలకి. పట్టుకో. హాయ్, నీ పేరు? ఓకే, బాగున్నావా? మంచిగా అనిపించిందా ఎగ్జిబిషన్? నువ్వు కొనుక్కున్నావా ఇది? ఇక్కడ కూడా కూల్ డ్రింక్సేనా? ఓకే సరే, ఓకే. హాయ్ బుజ్జి, నీ పేరేంటి? అర్బాస్. ఓకే, ఎలా అనిపించింది ఎగ్జిబిషన్? అచ్చే लगते हैं क्या एग्जीबिशन? अच्छा, ఏమైనా కొనుక్కున్నావా? ఏమైనా కొనుక్కున్నావా నువ్వు? ఏం కొనుక్కున్నావు? అబ్బా, ఈ పిల్లలకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు, పిచ్చ కామెడీ అయిపోతుంది ఇక్కడ. సరేరా, నీ పేరు? సాహిల్. ఎప్పుడో వస్తావా ఎగ్జిబిషన్కి నువ్వు? ఈరోజు వచ్చా, ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? బాగా సూపర్ అనిపించింది. రైడ్స్ ఏమైనా ట్రై చేసావా? ట్రై చేయలే, ఇప్పుడు ట్రై చేస్తాం. ఏమైనా తిన్నావా ఇక్కడ? తినలే. ఏం కొనుక్కోలే? ఎన్ని కొనుక్కున్నాక తిన్నాకరా మళ్ళీ మాట్లాడదాం. సరే. బయటకు వెళ్తారు, బ్రాండ్స్ చూసుకుంటారు, క్వాలిటీ చూసుకుంటారు, అవన్నీ చెక్ చేసుకుంటారు. జనరల్గా ఇప్పుడు ఇక్కడ 200 అని, 250 అని, 300 అని ఇలా డిస్ప్లే చేసినప్పుడు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే అమ్మాయిలకి బ్రాండ్ది ఏముంది, ఒక 2-3 టైమ్స్ వేసుకొని తీసేయచ్చు కదా అని చెప్పి చూసినవన్నీ కొంటూ ఉంటారు. అది లాజిక్. షాప్స్ వాళ్ళు కూడా ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. 1+1 ఆఫర్ అని, డిస్కౌంట్స్ అని, తక్కువ ప్రైజెస్ అని. సో అట్లా ఈజీగా మేము అట్రాక్ట్ అయిపోతాం కాబట్టి ఎక్కువ మేము కొంటూ ఉంటాం. సో అందుకు మాకు ఎక్కువ క్లాతింగ్ కానీ స్టోర్స్ కానీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఆహా, ఎంత బాగుందో చూడండి, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉందన్నమాట. అన్నీ చూస్తుంటే మొత్తం ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ఫ్లవర్ వేసుల దగ్గర నుంచి జనరల్గా నార్మల్గా ఇంట్లో మనం ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవడానికి ఎంత ఇష్టపడతామో, అకేషన్స్లో కానీ ఫెస్టివల్స్లో కానీ చక్కగా పూలతో ఎలా అలంకరించుకుంటామో, ఇక్కడైతే నాకు భలే అనిపించింది చూడగానే. ఆ ఫ్లవర్ వేసులు అవన్నీ చూస్తుంటే అంటే లైక్ మనసుకి ఒక ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్సే, బట్ చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. సో అదే ఫీలింగ్ చూడగానే, ఈ షాప్ చూడగానే మాకు వచ్చిందనమాట. చూడండి, చాలా డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లవర్ వేజెస్.
అంటే లైక్ ఓన్లీ రోజెస్ కాదు, టులిప్స్ కానివ్వండి, ఇలా డెకరేటెడ్గా. ఇది చూడండి అసలు నార్మల్ గడ్డి ఇంట్లో ఎలా పెంచుకుంటాం మనం, ఏమంటారు గ్రాస్ కదా, గ్రాస్ ఎలా ఉంటుంది అలా ఉంది. ఇవైతే అందాలలో అహో మహోదయం, ఐ మీన్ కాశ్మీర్ ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవచ్చు బ్లాగర్స్ కూడా. మంచిగా ఉంది కదా. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, పింకిష్గా ఎల్లోయిష్గా సూపర్ ఉన్నాయి. ఒక చిన్న మినీ వ్లాగ్ చేసుకోవచ్చు నేను ఎక్కడో ఉన్నానని చెప్పి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్ ఫుల్గా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇవి లేకపోతే ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ ఫుల్ఫిల్ అవ్వదు. ఈ ఫ్లవర్స్ మాత్రం ఉండాల్సిందే కంపల్సరీ. ఈ బుజ్జి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, రియలిస్టిక్గా కూడా ఉన్నాయి కదా. అన్ని డెకరేటెడ్ ఐటమ్సే అండి. చూడండి చక్కగా, నేను చెప్పాను కదా నేను కాశ్మీర్లో ఉన్నాను, ఇవి చూడగానే అలాగే అనిపించింది నాకు. గ్రీన్ యాపిల్స్, ఈ డెకరేటెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. పర్ల్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం నార్మల్గా కుండీల్లో వేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, డిఫరెంట్ స్టోన్ టైప్స్లో చాలా బాగున్నాయి. లైక్ దిస్. ఇవి నిజంగా మనం చూస్తే ఒరిజినల్ గ్రేప్స్ ఏమో అనుకుంటాము. జనరల్గా కొన్ని ఫొటోస్లో పక్షులు వచ్చి నిజంగా ఫ్రూట్స్ ఏమో అనుకొని ఆ ఫొటోస్ని తినాలని ట్రై చేస్తూ ఉంటాయి కదా, అట్లా అంత రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. జనరల్గా గ్రేప్స్ మీద మనకి లైట్ స్నో కలర్ అలా వస్తుంది కదా, ఈవెన్ దాన్ని కూడా వీళ్ళు మిస్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఆ సాంగ్ గుర్తొస్తుంది నాకు. ఎటువైపు చూసినా కానీ అబ్బా బాగున్నాయి కదా, హ్యాపీగా ఒక మూమెంట్ అలా అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంది కదా. అంటే చాలా ఎక్కువ మంచిగా థిక్ కలర్స్తో మనం బాగా డెకరేట్ చేసుకోవాలన్నప్పుడు చేసుకోవచ్చు. సూపర్ ఉంది ఇది కూడా. అండ్ అఫ్ కోర్స్ రోజెస్ లేనిదే మన డెకరేషన్ ఏది ఫుల్ అవ్వదు. కాకపోతే ఇవి కొంచెం బిగ్ రోజెస్ అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. అంటే పెద్ద ఫంక్షన్స్కి మనం ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే పెయింటింగ్స్ అండి, చాలామందికి డిఫరెంట్ పెయింటింగ్ కలెక్షన్ చేసేవి అవన్నీ ఉంటాయి అండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. లైక్ కృష్ణుడు వెన్న తింటున్నట్టుగా, అలాగే ఫిష్ని పట్టుకోవాలని చూస్తుందండి కొంగ. ఒకసారి చూడండి, జూమ్ చేయ ఒకసారి ఇక్కడికి. అంటే ఆర్ట్ని మనం చాలా క్లోజ్డ్గా, చాలా పీస్ఫుల్ మైండ్తో ఆలోచిస్తే కానీ అర్థం కాదేమో అంటాం కదా, ఆ థీమ్తో కూడా ఇక్కడ చాలా డెకరేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి కదా. మనం నార్మల్గా ఇంట్లో జనరల్గా డెకరేట్ చేసుకోవడానికి వావ్ అనిపించేలా ఉన్నాయన్నమాట. చూడాలి మనం బయటకు వచ్చి ఎగ్జిబిషన్స్ జరుగుతున్నప్పుడు వాట్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూస్తేనే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం అలా చేస్తేనే వాళ్ళు కూడా కొంచెం క్రియేటివ్ థింకింగ్స్ అవన్నీ ఇవి చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఓకే ఇలా చేయొచ్చా, ఇంత క్రియేటివ్గా ఉండొచ్చా అని చెప్పి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి ఇంకా సరదాని పెంచేది ఏంటి అంటే జెయింట్ వీల్ కానివ్వండి, ఫ్లయింగ్ క్లబ్స్ అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలకి చిన్న గుర్రాలు లాంటివి, హార్స్ రైడింగ్ లాంటివి, బోలెడంత వినోదం ఉంది ఇక్కడ. ఒక్కసారి చూడండి విజువల్స్లో. చాలామంది పిల్లలు ఏంటంటే ఒక్కొక్కరు మంచిగా నవ్వుతున్నారు, ఇంకొకళ్ళు భయపడి ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఆ జెయింట్ వీల్ చూడండి, అంత పెద్దగా ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెళ్తూనే ఉన్నారు, ఎక్కుతూనే ఉన్నారు. అక్కడ కూడా పిల్లలు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు భయపడుతున్నారు. అయినా కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. ఎవ్వరు కూడా తగ్గేదలా మేము అన్నీ ట్రై చేస్తామని అంటున్నారు. జనరల్గా మనం విడిగా చూసుకుంటే చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట ఇలా రైడ్స్ కానీ ఏవైనా. ఇక్కడ టోటల్ ఆల్మోస్ట్ 10 to 11 రైడ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి వేరేగా, పెద్దవాళ్ళకు వేరేగా. జనరల్గా ఎక్కడ చూసుకున్నా మనకి మిక్కీ మౌస్ లాంటివి అలాంటివి ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఒకసారి ఈ విజువల్స్లో చూడండి, ఇది ఏమంటారు స్లైడింగ్ అంటారేమో, డైనోసార్ థీమ్తో వచ్చింది. మీకు విజువల్స్లో వినిపించట్లేదో కానీ ఈ సాంగ్స్కి ఎంత పెద్దగా కేకలు పెడుతున్నారంటే గుండె తిరిగేది ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా భయంగా అనిపించదు కాబట్టి పెద్దవాళ్ళు తిరుగుతున్నారు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, చిన్న పాపలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూడా తిరుగుతున్నారు. ఎక్కువ భయం లేకుండా కాస్త సేఫ్గా తిరగాలంటే ఇది ఒకటి అనమాట, పిల్లలు ఎక్కువ ఏడవకుండా ఉండడానికి.
ఏదేమైనా ఈ మధ్య కాలంలో హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి చాలామంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం అది చూసుకుంటే లైక్ నాకు ఒక కొత్తగా అనిపించింది అనమాట. జనరల్గా అలాంటిది వేరే ఎగ్జిబిషన్స్లో చాలా తక్కువగా పెడుతూ ఉంటారు. లైక్ ఒక త్రిభుజం లాగా ఉంది, చక్కగా కూర్చొని అంటే అది కుదుపులు చేయడం లేకపోతే జెయింట్ వీల్ లాగా రొటేట్ అవ్వడం కాదు కాబట్టి చక్కగా కూర్చొని తిరుగుతూ ఉంటారు. కడుపులో కూడా ఎలాంటి తిప్పకుండా పిల్లలు వామిట్ చేసుకోకుండా అలా ఉండడానికి కూడా, అండ్ ఆ వ్యూ కూడా అక్కడ కూర్చొని చక్కగా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చు. అలాగే హెలికాప్టర్ థీము పిల్లల్ని కూడా చూడండి, ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది వేరే ఎగ్జిబిషన్స్ కన్నా కొంచెం యూనిక్గా. సో అందులో నుంచి చక్కగా కింద ఏం జరుగుతుందని కూడా చూడొచ్చు. ఓవరాల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ఒక సరదాగా ఫ్యామిలీతో వస్తే ఎలాంటి టైము మనకి తెలియదు అనమాట. ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అలాగే మనకి ఏం కావాలో అది కొనుక్కోవచ్చు. అలాగే మనకి కావాల్సినంత ఫన్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి పిల్లల్ని తీసుకొని నుమాయిష్ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. అన్లిమిటెడ్ ఫన్ని పొందండి. పేరు పరిణీత. పర్ణీత. రైడ్స్ ఏమైనా ట్రై చేసావా నాన్న? ఏమైనా రైడ్స్ ట్రై చేసావా? జెయింట్ వీల్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ట్రై చేస్తాను. ట్రై చేసావా? ఏదెక్కావు ఇక్కడ? సాసర్ కప్. బాగుందా? బాగా అనిపించిందా? భయపడ్డావా? భయపడ్డా. ఏం కొనుక్కున్నావు ఎగ్జిబిషన్లో? షాపింగ్ ఏమైనా చేసావా? ఇంకా చేయలే. చేయలే. ఎవరెవరు ఇప్పుడు వచ్చారు? మమ్మీ ఇంకా మా అమ్మ, తమ్ముడు, చెల్లి, అమ్మమ్మ, అందరూ వచ్చారా? అక్క. ఓకే. మీ తమ్ముడా? హాయ్. అయ్యో నూరా. నీ పేరు? తనుజ. తనూజ. ఏం కొనుక్కున్నావు ఎగ్జిబిషన్లో? ఏం కొనుక్కోలేదు. కొనుక్కోలే. ఏమైనా ట్రై చేసావా? తిన్నావా ఏమైనా? ఏం తిన్నావు? గుర్తులేదా ఏం తిన్నావు? ఎలా అనిపించింది ఎగ్జిబిషన్? బాగా ఎంజాయ్ చేసావా? ఏది నచ్చింది బాగా ఎగ్జిబిషన్లో? అది జెయింట్ వీల్ నచ్చిందా? అది చిన్న పాప ఎక్కుతుందా? అది కాదు. మంచిగా అనిపించిందా? భయపడ్డావా? భయపడలే. భయపడ్డావా? భయపడలే. భయపడలే. చాలా మంది అక్కడ ఏడుస్తున్నారు కానీ నీకు భయమేలే? ఏలే. మంచిగా ధైర్యంగా కూర్చున్నావా తిరుగుతుంటే? విజయ. అబ్బాయా నువ్వు? అబ్బాయివేనా? మరి అబ్బాయి పేరు పెట్టుకున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ సి. ఇటు తిరుగు. ఎలా అనిపించింది ఎగ్జిబిషన్ అంతా చూసావా? జెయింట్ వీల్ ఎక్కావా? ఎక్కలే. ఏం ట్రై చేసావు రైడ్స్? కామెల్ది ఇంకా హెలికాప్టర్ది. భయం వేసిందా? చాలా మంది ఏడుస్తున్నారు, నీకు భయమేలే? మంచిగా ఎంజాయ్ చేసావా? ఏం కొనుక్కున్నావు మరి ఎగ్జిబిషన్లో? స్వీట్ కార్న్ కొనుక్కున్నావా? బొమ్మలేం కొనుక్కోలే? అక్క కొనుక్కుందా. అక్క కొనుక్కుందా? నీ పేరేంటి? జి ఆద్యాజయ్. జి ఆద్యాజయ్. ఐ ఫ్రమ్ 5th grade. రైడ్స్ ట్రై చేసావా నాన్న నువ్వు? ఏం ట్రై చేసావు? హెలికాప్టర్ అంతే. హెలికాప్టరా? ఎలా అనిపించింది హెలికాప్టర్లో తిరుగుతుంటే? చాలా మంచిగా అనిపించింది. ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది కదా చక్కగా. బాగా ఎంజాయ్ చేసావా? ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేసావా? నువ్వేం కొనుక్కున్నావు? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఉన్నావా ఎగ్జిబిషన్కి వచ్చి? వాటర్ బాటిల్, పాప్కార్న్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తాను. ఓకే. నీకు స్కూల్ లేదా ఈరోజు? లేదు, ఉంది. వచ్చాను సాయంత్రం. ఓకే. హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అయితే. ఓకే. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? వాంగమయ్యి. ఎలా అనిపించింది అన్న ఎగ్జిబిషన్? బాగుంది. బాగుందా? రైడ్స్ ఏం ట్రై చేసావు చెప్పు? అదొక్కటే చేసా. అక్కడ ఇందాక ఒక పాప చాలా ఏడుస్తుంది, నేను ఎక్కను అని చెప్పి. నీకు భయం వేసిందా? భయమేలే. మంచిగా కూర్చున్నావా? ఎంజాయ్ చేసావా హ్యాపీగా? ఏం కొనుక్కున్నావు? కాటన్ క్యాండీ. ఏం కొన్నావు? కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీయా? బొమ్మలు ఏం కొనుక్కోలేదా? టాయ్స్ నో కొనుక్కోలేదా? ఓకే. బాగా ఎంజాయ్ చేసావా? ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఓకే.